సత్యనారాయణ గారి దగ్గరికి వెళ్ళాం. సత్యనారాయణ గారు, ఇది మొత్తానికి ఏంటంటే మీ ప్రభుత్వం అల్లు అర్జున్ భుజం మించి తుపాకీ పేల్చే ప్రయత్నం చేసింది. సరే, నేరుగా మీ నాయకుడు ఎక్కడ సీన్లోకి రాలా, పవన్ కళ్యాణ్ గారిని రంగంలోకి దించారు అని ఒక అబ్జర్వేషన్. నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే స్పెక్యులేషన్స్, అబ్జర్వేషన్స్ రకరకాల కోణాల నుంచి రకరకాల వ్యక్తులు భిన్న కోణాల్లో దాన్ని అబ్జర్వ్ చేస్తూ వస్తుంటారు. మీరు రేపొద్దున ఈ గేమ్ చేంజర్ సినిమాకి బెనిఫిట్ షోల కన్నా ముందు వాతావరణాన్ని ఈజ్ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారి చేత మాట్లాడించారనే ఒక మాట కూడా ఉంది. అంటే తెలంగాణలో కదా ఆ ఇబ్బంది ఏదో వచ్చింది, ఆంధ్రాలో ఏం రాదు, మేము ఇస్తాం, 2,000 రూపాయల 3,000 రూపాయల టికెట్ అనే దగ్గర కొంత మీమాంస ఉంది. దాని మీద నిన్న దిల్రాజు గారు చాలాసేపు డిప్యూటీ సీఎం గారితో మాట్లాడితే అంత భారీ రేట్లు అయితే నేను అంగీకరించేది లేదు అని చెప్పేసి కొండ బద్దలు కొట్టినట్టు చెప్పారట. అంతర్గత సమావేశంలో జరిగిన విషయాలు ఎలాగో ఏంటంటే, మీ వ్యవస్థలు చాలా బలహీనంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యమంత్రి నారాయణ మనోహర్ గారితో ఏం మాట్లాడింది పేరు దాన్ని బయటకు వచ్చి చెప్పేస్తాడు. అలాగే వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంది బయట ఇంకొక ఆయన వచ్చి చెప్పేస్తాడు. మీ వాళ్ళే చెప్తున్నారు. సో చివరికి ఏంటంటే, సినిమా వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మీ పార్టీ పవన్ కళ్యాణ్ గారిని రంగంలోకి దింపిందని ఒక అభిప్రాయము, అభియోగం. మీరేమంటారు సార్? మ్యూట్లో ఉన్నారండి సత్యనారాయణ గారు, అన్మ్యూట్ చేసుకోండి. ముందుగా సార్ ఓకేనా? ఓకే అండి, మాట్లాడండి. ముందుగా 99 ప్రేక్షకులు, అదేవిధంగా డిబేట్ లో పాల్గొని వైఎస్ఆర్సీపీ దర్శకులు, జనసేన పార్టీ నాయకులకు ప్రత్యేకమైనటువంటి శుభోదయం సార్. ఈరోజు మీరు డిబేట్ ప్రారంభించే ముందు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ పర్యటన పట్ల, అంటే 14 రోజుల పాటు పల్లెల్లో నేను ఉంటానని నేను ప్రయత్నం చేస్తే దాన్ని తెలుగుదేశం పార్టీ చెప్పేసి మీరు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో అది నేను ఖండిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మా తెలుగుదేశం పార్టీ 90 లక్షల సభ్యత్వాలతో ముందుకెళ్ళినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఉంది. ఎక్కడా కూడా ప్రజా సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా తీసుకెళ్ళాలో ఆ విధంగా పరిపాలన. నేను ఇంకో మాట చెప్పాను, మీరు అది మర్చిపోయారు. ఒక ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆయన వస్తున్నారు, ఒక ఎన్టీఆర్ ఒక జ్యోతి బసు స్ఫూర్తితో ఆయన వస్తున్నారని చెప్పా. మీరు ఏదైతే వదిలేశారో అది ఆయన పట్టుకున్నారని చెప్పా. అది అభ్యంతరం చెప్పదు. మేము పరిపాలనా భాగంలో బిజీగా ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆ దృష్టి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్టి పరిపాలన తీసుకెళ్తున్నటువంటి సందర్భంలో గారు బయట సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళడంలో కూటమి భాగస్వాములు తప్పేమీ కాదు. ఎందుకంటే ఆయన వివిధ రకాల సమస్యల మీద కాకినాడ పోర్టు కానీ, లేకపోతే విశాఖ పోర్టు కానీ, లేకపోతే ఈరోజు పేర్కొన్న విషయాలు కానీ, ఇటువంటి కుంభకోణాలన్నీ బయటకు వస్తున్నాయి అంటే అది పవన్ కళ్యాణ్ గారు బయట తిరిగి కొత్త సమస్యలను సేకరిస్తున్నటువంటి సందర్భంలో అదొక భాగం అని మనం చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు రౌడీ రాజకీయాల్లో అన్ని కూడా పక్కకు పోయి అభివృద్ధి దిశగా పరిపాలన వెళ్ళే క్రమంలో మనం అన్ని కూడా ఆ విధంగా మాట్లాడుకోవాలి తప్ప ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను తీసుకొచ్చి అల్లు అర్జున్ గారి సమస్య అక్కడ ఎన్నో యాక్సిడెంట్ గా జరిగినటువంటి సబ్జెక్ట్ ఈ రోజు పోతంలో ఆ రాష్ట్రంలోను ఈ రాష్ట్రంలోనూ అభివృద్ధిని పక్కన పడేసి డైవర్షన్ పాలిటిక్స్ లో అన్ని పార్టీలు కూడా అందులో నిమగ్నమై మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని నేను ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాను. అది పద్ధతి కాదు, రాజకీయాలు అది మంచి కూడా కాదు. ఇందాక అన్నారు బీజేపీ నాయకులు ఎంతో మంది సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, శోభరావు గారు, కృష్ణరాజు గారు వాళ్ళ సినిమా షోలు కూడా ఇటువంటి సందర్భాలు జరిగినప్పుడు ఇటువంటి అలరం లేదు అని చెప్పేసి. కానీ జరుగుతాయి, సందర్భాలు జరుగుతున్నప్పుడు దాన్ని పాజిటివ్ గా ప్రజలకి మనం యాక్సిడెంటల్ విషయాలు పాజిటివ్ గా తీసుకెళ్ళాలి తప్ప ఎంతసేపు కూడా విమర్శన కోణంతో మనం తీసుకెళ్తే ఈ విధంగానే ఉంటది. ఇంకా ఖచ్చితంగా అక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పారు, అల్లు అర్జున్ గారి భార్య మాకు బంధువు అయినప్పటికీ కూడా నేను ఇది అక్కడ జరిగినటువంటి వాతావరణాన్ని అన్ని దృష్టిలో పెట్టుకుని నేను అన్నారు కదా, పవన్ కళ్యాణ్ గారు బోర్డుతో పోయేదాన్ని కోటల దాకా తెచ్చుకున్నారని స్వయంగా ఆయన చెప్పడం జరిగింది. ఆయన బంధుత్వాన్ని ఎక్కడ లెక్క చేయకుండా ఒక వాయిస్ అయితే బయటకు ఇవ్వడం జరిగింది. కానీ అన్నింటిలో కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మనం ఆ దిశగా రాజకీయాలు మాట్లాడాలి తప్ప ప్రతి యుద్ధానికి కూడా రాజకీయానికి లెక్కేసి మాట్లాడితే రేపు పొద్దున అభివృద్ధి క్రమంలో ఆమె విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి క్రమంలో చాలా సమస్యలలో మనం వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పల్లెల పట్ల దృష్టి పెట్టడం అనేది శుభపరిణామం, అది మంచిది.
ఇవన్నీ ఓకే కానీ బెనిఫిట్ షో విషయంలో ఏం చేస్తున్నారండి? బెనిఫిట్ షోకి ఇప్పుడు గేమ్ చేంజర్ బెనిఫిట్ షో కటౌటే గిన్నెస్ రికార్డులోకి వెళ్ళింది. దానికి ఏమైనా బెనిఫిట్ షోకి 1000 రూపాయల టికెట్ నిర్ణయిస్తున్నారా? 2000, 3000 ఏమైనా చెప్పారా? ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? 4వ తారీఖు మరి ఈవెంట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ స్థాయిలో జరగబోతోంది. 4 కానీ 5 కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఉంటుంది. అదే నిన్న దిల్రాజు గారు చెప్పారు. మరి ఏమన్నా కొంచెం ఇండస్ట్రీని మెత్తబరిచే కార్యక్రమం ఏమన్నా చేస్తున్నారా? ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి అయితే టికెట్ 3000 రూపాయలు ఉంటుందా, 2000 ఉంటుందా? ఏమన్నా క్లారిటీ ఉందా మీకు? ఇండస్ట్రీకి పిలుచుకుని పెద్ద చిరంజీవి అంత స్టార్ కూడా ఈ విధంగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా సోది ఆపండి సార్. అధికారంలో ఉన్నారు, మీరేం చేస్తున్నారో చెప్పమంటే ఓరక సోది చెప్తారు. ఎన్నేళ్ళు చెప్తారు, ఎన్నాళ్ళు చెప్తారు ఈ సోది ఎన్నాళ్ళు చెప్తారు సార్? ఎన్నేళ్ళు చెప్తారు? పోనీ ఎన్నేళ్ళు చెప్పండి. ఈ 5 ఏళ్ళు అదే చెప్తారా? పోనీ 1 సంవత్సరం చెప్తారా? 2 సంవత్సరాలు చెప్తారా? 3 సంవత్సరాలు చెప్తారా? ఎన్నేళ్ళు చెప్తారు? ఈ సోది ఆపండి. తేట తెల్లమై బయటపడి మా నాయకుడు ఇంటికి పిలిచి మా భార్యతో సహా భోజనం పెట్టి వడ్డించి భోజనం పెట్టేసి సత్కరించి పంపిస్తే మీరు నోటి తోలతోటి విమర్శించారు. అదే రేవంత్ రెడ్డి గారు ప్రతి నమస్కారం కూడా పెట్టలా. మీరు కూడా మీడియా చూస్తుంది సార్, ప్రజలు చూస్తున్నారు. మీడియా చూస్తుంది, ప్రజలు చూస్తున్నారు. చూస్తే ఇంకా శుద్ధ అబద్ధాలు. అసలు పుట్టిన కానించి అబద్ధాలతో పుట్టారేంటి సార్? అబద్ధాలతోనే భోజనం చేస్తున్నారా? అబద్ధాలతోనే బతుకుతున్నారా? అబద్ధాలతోనే జీవనం కొనసాగిస్తారా? ఒక్కటన్నా అధికారంలో ఉన్నారు సార్. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. కనీసం నిజాలు మాట్లాడండి. ఓటమిలో ఎప్పుడు చెడిపోతుందా? చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చెడిపోతుందా అని మీరు మీ నాయకుడు చూస్తున్నటువంటి సందర్భాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. దాని భిన్నంగానే ఈ రోజు కొన్న యాత్రగా పవన్ కళ్యాణ్ వెళ్తున్నాడు. దాన్ని తట్టుకోలేకపోతున్నారు మీరు. ఎన్నిసార్లు చెప్తారు అబద్ధాలని చెప్పేసి మమ్మల్ని ప్రశ్నించే క్రమంలో మీకు ఏ విధంగా మీరు ఒకసారి మేము ఉంది ప్రశ్నించడానికే. ఇప్పుడు మేము ప్రతిపక్షంలో ఉన్నాం, ప్రశ్నించాలి. మేము సమాధానం మీరు చెప్పాలి. మీరు కాకమ్మ కథలు చెప్పినట్టు మీరు ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారో చెప్పాలి. ఇప్పటి వరకు మీరు ఏం జీవోలు ఇచ్చారో చెప్పాలి. ఇప్పటి వరకు పరిపాలన ఏం చేశారో చెప్పాలి. ఎన్ని పథకాలు ఇచ్చారో చెప్పాలి. భవిష్యత్తులో ఏం చేస్తారో చెప్పాలి. మీరు సమాధానం చెప్పాలి, మేము ప్రశ్నించాలి. మా స్థానం ఇది, మీ స్థానం అది. మీరు కాకమ్మ కథలు చెప్పినప్పుడు షో చేయటం, గతంలో చెప్పటం, ఆ 7 నెలలు గడిపారు చెప్పి అదిగో చిరంజీవి గారు నమస్కారం పెడితే ప్రతి నమస్కారం కూడా చేయాల. మేము ఇంటికి పిలిచి భోజనం పెట్టాం. మీరు చెప్పిన అబద్ధాలు తేట తెల్లమైనవి. వీడియో క్లిప్పింగ్ ద్వారా తేట తెల్లమైనవి. మీరు పచ్చి అబద్ధాలు ఆడితే ఎందుకు సార్? పచ్చి అబద్ధాలు ఆడి అధికారంలో ఉండి కూడా అబద్ధాలు ఎందుకు సార్? మాట్లాడండి. మామూలుగా జనరల్ గా చివరిలో మాట్లాడుతుంటారు. ఇవాళ మధ్యలో ఆయనకు అవకాశం ఇచ్చా. ఎప్పుడు ఆయన చివరిలోనే మాడతారు. ఓకే సత్యనారాయణ గారు ఒక విషయం చిరంజీవి గారు ఇలా ఒక్క నిమిషం సత్యనారాయణ గారు మీరే మాట్లాడండి. చిరంజీవి గారు ఇలా నమస్కారం పెట్టారు రేవంత్ రెడ్డి గారికి, ఆయన ప్రతి నమస్కారం చేయలేదు అనేది ఈయన అభ్యంతరం. వేరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సతీమణి భారతిరెడ్డి గారు ఈయన ఇంటికి పిలిచి చక్కగా భోజనం పెట్టి సత్కరించి దండం పెట్టి కారు దాకా వచ్చి పంపించారు. మరి ఈ తేడా మీరు గమనించలేదా అని అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన మీ ప్రోడక్టే కదా రేవంత్ రెడ్డి గారు అనేది ఈయన భావన. రేవంత్ రెడ్డి గారు కూడా అల్లు అర్జున్ గారి భార్య మాకు బంధువు. ఆయన